వ్యవహరించారంటే ఒక పక్క మొన్ననే చూసాం మన అందరం కూడా ఇంటిపై దాడి, అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఆఫీసులో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా తగలబెట్టేద్దాం, దగ్ధం చేసేస్తామన్నటువంటి తీరు కేవలం కూడా చాలా ప్లాన్డ్ గా ఒక పక్కేమో దూలిపాల నరేంద్ర ఇంటి పక్క నుంచి ఉండి ఆ రోజు ఉదయమే పెమ్మసాని సానివేశాలు వేసుకుని మాట్లాడినటువంటి మాటలు, ఒక సాని ఏ విధంగా మాట్లాడుతుందో మాట్లాడినటువంటి తీరు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరొక పక్క లోకేష్ ఏమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయనేమో డైరెక్షన్ ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గోండాలుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం గోండాలుగా చలామణి అవుతున్నటువంటి గోండా నాయకులు ఈ రోజు ఇక్కడ గల్లా మాధవ్గా ఉన్నటువంటి గల్లా మాధవి తాలూకా భర్త అని చెప్పాలి, కానీ పరుషంగా మాట్లాడితే గల్లా మాధవి తాలూకా మొగుడు చేసినటువంటి విన్యాసాలు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి మేధావులందరూ కూడా ఇది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి తగిన సమాధానం ఎవరు చెప్తారని ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈరోజు అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉండాలని ఇక్కడ వీళ్ళు చేసినటువంటి దూలిపాల నరేంద్ర అవ్వచ్చు, గల్లా మాధవి అవ్వచ్చు, పెమ్మసాని మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని అదృష్టవశాత్తు వచ్చింది అమెరికా నుండి పరిగెట్టుకొచ్చి ఇక్కడ ఏదో రకరకాలైనటువంటి నాటకాలు ఆడినటువంటి తీరు మన అందరూ కూడా గమనించాం. వీళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు మా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా అంబటి కుటుంబానికి అండగా ఉందామని, అంబటి లాంటి వాళ్ళు గొంతు నొక్కితే అది కేవలం ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి బేదవాడికి కూడా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని గమనించి ఈ కుటుంబానికి అండగా తోడుగా నీడగా ఉండాలని ఈరోజు ఆ కుటుంబాన్ని ధైర్యంగా పరామర్శించడం కోసం మేము అందరూ రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాముఖంగా, మీడియా ముఖంగా మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాల్ని, అన్యాయాల్ని మనం సమిష్టిగా పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. అంతేకాదు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి వచ్చానని చెప్పాడు. మీరు ప్రశ్నించడానికి వస్తే పవిత్రమైనటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని తిరుపతి లడ్డూపై జరుగుతున్నటువంటి జంతువులు కొవ్వు కలిసిందని మీరు చెప్పినటువంటి దానికి మీరే కప్పిపుచ్చుకోవడం కోసం పోస్టర్లన్నీ మీరే వేసి ఆ పోస్టర్ల పేరు లేకుండా ఆ పోస్టర్లన్నీ కూడా మీరు వేశారు. మీకు అంత ధైర్యం ఉంటే మా తప్పు లేదు, పలానా వాడు ఎవడా అక్కడ పోస్టర్లో మీ పేరు ఎందుకు రాయలేదు, సిట్టించినటువంటి నివేదికని మీద నమ్మకం లేదు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక మీద మీకు నమ్మకం లేదు, ఆ రిపోర్ట్లన్నీ కూడా మీకు తేటతెల్లం చేసి మీరు ఏవైతే అబద్దాలు వల్లించి ప్రజలు మోసం చేశారో అది ప్రజలు తెలిసిపోతుందనే ఉద్దేశంతో మనకు మనుగడ ఉండదని దాన్ని డైవర్షన్ చేయడం కోసం అంబటిపై మీరు ఎంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారా? అందుకే ఈ రోజు ఒక విశాఖ జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కాపు నేతల్ని అణుగుదొక్కాలని మీరు చూస్తున్నటువంటి తీరు మొదటి నుంచి తెలుగుదేశం డిఎన్ఏలోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపులు తొక్కాలి, కాపులు నొక్కాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఆ రోజు వంగవీటి హత్య గాని, తర్వాత జరిగినటువంటి ముద్రగడపై హత్యా ప్రయత్నం గాని, ఈ రోజు అంబటిపై దొంగ కేసులు పెట్టి జైల్లో వేసినటువంటి తీరు గాని కాపులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకనే ఈ ప్రారంభం ఇది విశాఖ జిల్లా నుంచి ప్రారంభమైంది. అన్ని జిల్లాల నుంచి కూడా కాపులందరూ కూడా సంఘటితం అవడానికి ఇక్కడ వీరు చేసిన ఒక సామాజిక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి గల్లా మాధవ్ గాని, పెమ్మసాని గాని, ఇక్కడ దూలిపాల నరేంద్ర గాని, అక్కడ లోకేష్ గాని మీరందరూ కూడా వేలుపై చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కాపులందరూ కూడా కళ్ళెర పెడుతున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ మట్టాలో కాపులందరూ కూడా సంఘటితంగా పనిచేయవలసిన బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంబటికి ఎప్పుడు కూడా కాపులు విశాఖలో కాదు, ఉత్తరాంధ్రలో కాదు, ఆంధ్రాలోనే కాదు, ఎక్కడున్నా సరే కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా అంబటి కుటుంబానికి అండగా ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.